వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే మస్తున్నాం ఫ్రెండ్స్. మా ఇంటికాడ అయితే వాన పడుతుంది. పిల్లలు అయితే చూడండి ఎట్లా ఆడుతుర్రో. మొత్తం ఏమంటారు పేపర్లు అన్నీ చింపి చిన్న ఉన్నప్పుడు మేము పడవలు అట్లా చేస్తుండే. ఇవాళ అయితే పిల్లల్ని చూస్తుంటే నాకైతే అదే గుర్తుకొచ్చింది. ఇక ఇప్పుడు చూడండి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా పిల్లలు ఎట్లా చేస్తుర్రో చూడండి ఫ్రెండ్స్. వాన అయితే ఎట్లా పడుతుందో. అయ్యా ఏం చేస్తుర్రు? వరుణ్ గారు స్కూల్కి వెళ్ళి వచ్చే టైంలో వాన పడ్డది. పిల్లలు కరెక్ట్ స్కూల్ నుంచి వచ్చే టైంలోనే వాన పడుతుంది. అంజలి అయితే ఇంకా డ్రెస్ తిప్పలే. హర్ష హాయ్ పంజలి పాపం స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఇబ్బంది. పడవలు తీసుకోండి. మమ్మీ షిప్ అయ్యో జవాబా నేను పోయి మాట్లాడినా అనుకుంటా. వాన వాన వెళ్ళడం వాన అదే బయటకు అదే నొలి చేస్తున్నాయేమో ఎంత నొలి చేస్తుంది. ఏమైంది ఫ్రెండ్స్? ఏం రమేష్ ఏం చేస్తున్నావు? అయిపోయింది ఒకటి. నీకు కూడా కావాలా? నీకు కూడా కావాలా? ఫ్రెండ్స్ చూడండి పిల్లలకైతే షిప్ చేసేయాలంట. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చేసిన గుర్తొస్తలేదు ఎట్లా చేయాలని. ఫ్రెండ్స్ ఇక వరుణ్కి హర్షకి అంజలికి అయితే ఒక్కొక్క షిప్ అయితే చేసి ఇచ్చిన. ఇప్పుడు చూద్దాం మొబైల్ షిప్ ఫస్ట్ వెళ్తుందా. నా షిప్ ఫస్ట్ పోతుంది అంటే ఇది వేస్తాను నేను. 3 షిప్స్ రెడీ. ఓకే ఫ్రెండ్స్ ఇక షిప్ అయితే చేసిస్తున్నా. వాన పడుతుంది. పిల్లలు అయితే ఆడుకుంటారంట. అది మమ్మీ ఫోన్ పట్టుకోవచ్చు చేతిని వస్తుంది. ఇక్కడ పట్టుకున్నారు. ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చారు. డ్రెస్ అయితే చేంజ్ చేయకుండా ఇది మొత్తం వరుణ్గా సర్ది అవుతుంది అక్కడ విషయాన్ని ముందు వస్తుంది. చెప్పు వచ్చేసి నీకు వదిలేసి. అరే వరుణ్ అరే వరుణ్ ఫ్రెండ్స్ మేమైతే ఇవాళ అయితే ఆకు మైదాకి అయితే పెట్టుకుంటున్నాము. ఆకు మైదాకి ఏమంటారు ఆషాఢం మొత్తం ఖతం అయిపోయినాక ఆకు మైదాకి అయితే దొరికింది మాకు. అందుకే ఇప్పుడైతే మా అంజలికి అయితే చాలా ఇష్టం ఆకు మైదాకి అంటే. కానీ ఇన్ని రోజులు అయితే దొరకలే. ఇప్పుడైతే దొరికింది. ఇంకా పెడుతున్నా ఆకు మైదాకి అయితే అంజలికి. మా అంజలి అయితే ఇన్ని రోజులు మమ్మీ అందరు పెట్టుకుంటారు ఆకు మైదాకి, మనం పెట్టుకుందాం అనేసి అన్నది. రాజేష్ని ఎక్కడ నేను ఉంటే తెంపుకరా అనేసి అంటే తీసుకురాలేడు. ఇప్పుడైతే దొరికింది ఫ్రెండ్స్. ఇక అగో చూడండి ఎట్లా ఉందో. ఆడబెట్టు ఈడబెట్టు అంట. ఆల్రెడీ చేయికి అయితే ఇగో
పెద్దగా వేసేసుకుంది మైదాకు. ఇంకా ఆశ ఇది చేసుకుంది ఆకు మైదాకు మాకు ఈసారి దొరకదా అనేసి. నేను గిట్లా అనుకుని ఈసారి ఆషాఢంలో అయితే ఆకు మైదాకు మాకు దొరకదా అనేసి. మార్కెట్లలో రాయేష్కి ఎక్కడైనా పోతే కనిపిస్తే తీసుకురా అంటే ఏడా కనిపించలేదు అనేసి అన్నారు. ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకైతే మంచిగా ఇంటింటికి ఆకు మైదాకు చెట్టు ఉంటుంది కదా, మంచి తెంపుకుంటారు పెట్టుకుంటారు. మనకేమైనా సిటీలో ఉన్న వాళ్ళకి ఏమైనా మైదా గిట్లా కొనుక్కొని పెట్టుకోవాల్సి వస్తుంది. మమ్మీ ఊళ్ళో వాళ్ళకి కూరగాయలు కొనుక్కోకుండా ఏం కొనుక్కోకుండా టోటల్లోనే అన్నీ దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఒక చేయికి అయితే కోన్ అయితే వేసుకుంది, ఒక చేయికి అయితే ఆకు మీదకైతే పెట్టుకుంటా అనేసి అన్నది. నేను ఇయ్య అంజలి నేను పెట్టుకుంటా అనేసి అన్నా, వినలేదు. ఒక్క చేయికైనా పెట్టు మమ్మీ అన్నది. అసలు ఆ మైదాకి పెట్టుకోకపోతే ఈ కోని వేయించుకోకపోతే అయితే 2 చేతులకు మంచి పెడదాము అనేసి అనుకున్నా. ఇక వద్దు అనేసి అన్నది. ఓకే ఫ్రెండ్స్, అంజలి ఆకు మీదకి అయితే పెట్టుకుంది. ఇప్పుడైతే నెక్స్ట్ అయితే నేను పెట్టుకుంటా. ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే ఇడి దాకా పెట్టుకుంటుంది కదా మమ్మీ. అందుకే అన్న ఎక్కడైనా కనిపిస్తే ఆకు మీదకి తెంపుకొని రావే అనేసి. నువ్వు తెంపుకరాలే రోడ్డు కాడ ఉంటుంది కాదు మళ్ళీ అంతగానో వర్షం లేదు అనిపించిన బాగా నానిండు. ఫ్రెండ్స్ చూడండి, పిల్లలు అయితే నిన్న ఏమంటారు వానలో నానిండ్రు కదా. సాయంత్రం అయితే ఫుల్ సర్ది అయిపోయింది. సాయంత్రం నానిన వానకే నైట్ వచ్చేసరికి ఇప్పుడు సర్ది అయిపోయింది అనుకుంటా కూర్చుండు వరుణ్ అయితే వెనకాల. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే ఆకు మీదకి పెట్టుకుంటున్నా. మీరైతే ఆకు మీద పెట్టుకురా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకైతే మస్తు లేట్గా దొరికింది, అది ఇట్లా బాగా ఇచ్చినందుకు దొరికింది ఇంతనైనా కానీ. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.